ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 56వ శ్లోకం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. మహాతంత్ర పురుషార్థములు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిని సాధించుటకు జపములు, హోమాలు, యజ్ఞములు చేయుట పరిపాటి. వేద ప్రామాణికంగా జప హోమాదులను చేయటం మనందరికీ తెలిసిన విషయం. ఇది వేదాల్లో సూచించబడినది. విధి విధాన కార్యక్రమములు తంత్రములు, పూజా విధానం, హోమ విధానం మొదలగునవి. వైదికము, శైవము, కామము, దక్షిణము, కాలమని ఆచారములు అనేకములు. యంత్రముల యొక్క వివరణలకు సంబంధించినదే తంత్రం. సంకల్పము మొదలు సంపూర్తి వరకు ఉండు క్రియా విధానమునకు తంత్రమని పేరు. వేదాలలో అనేక రకములకు యజ్ఞములు చెప్పబడ్డాయి. ఒక్కొక్క యజ్ఞమునకు ఒక్కొక్క ఆచరణా విధానాలను పేర్కొనబడింది. అందుకే భారతీయ వేదం మహాతంత్రమని పిలువబడ్డది. పరమేశ్వరి వేదస్వరూపిణి, వేద జనని కావున అమ్మ మహాతంత్ర. ఓం ఐం హ్రీం శ్రీం మహాతంత్రాయై నమః. మహామంత్ర సర్వసృష్టికి మూలం బిందువు. బిందువు విస్తారం నాదం. నాదమనగా శబ్దం. శబ్దం అక్షరంగా రూపొందింది. అక్షరములు పదములయ్యాయి. పదము భగవన్నామంగా రూపొందింది. నామమును పదే పదే ఉచ్చరించగా అది మంత్రమైంది. మననాత్రాయతే ఇతి మంత్ర. మంత్రం దేవతారూపమును, స్వభావములను తెలియజేస్తుంది. ప్రణవం, గాయత్రి, పంచాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి మంత్రములు కలవు. మంత్రమునకు మంత్రాధిదేవతకు భేదం లేదు. దేవతకు అక్షర రూపమే మంత్రం, ఆకారం మూర్తిత్వం. మంత్రమును పలుకుట వలన సర్వ దోషములు నశిస్తాయి. మనస్సు నిర్మలమవుతుంది. వ్యాహృతులు, రుక్కులు, యజస్సులు మంత్రములలోని రకాలు. దేవతలను ఎట్లు భావించవలెనో చెప్పునదే మంత్రం. అన్ని మంత్రములకు మాతృక ప్రభ్వి శ్రీవిద్య, పరబ్రహ్మస్వరూపం. శ్రీవిద్యకు మూలదేవత పరమేశ్వరి. అందుకే అమ్మ మహామంత్ర. ఓం ఐం హ్రీం శ్రీం మహామంత్రాయై నమః. మహాయంత్ర యమనాత్రాయత ఇతి యంత్రం. సకల దుఃఖములను, బాధలను నివారించునది యంత్రం. యమభూతాది సర్వేభో భయేభ్యో అపిత్రాయతే సతతం తస్యాత్ యంత్రమీరితం. యమభూతాది సర్వభయముల నుండి రక్షించునది యంత్రం. అర్చించుటకు దేవతామూర్తి లభ్యం కానప్పుడు దేవతార్చనకు కారణమైనది, కారణమగునది యంత్రం. యంత్రోపాసన ప్రతిమోపాసన కన్నా శ్రేష్టమని ఆగమశాస్త్రజ్ఞుల అభిప్రాయం. అర్చాభావే తదా యంత్రం. యంత్రమునందు ప్రాణప్రతిష్ఠ చేసి నిర్దిష్ట మంత్రములతో పూజ చేసినప్పుడు యంత్రం సిద్ధిపడుతుంది, మంచి ఫలితములనిస్తుంది. సంప్రదాయ సిద్ధమగు గురువు చేత ఇవ్వబడిన యంత్రమునకు పూజార్హత ఉంది. భూప్రస్థారం, మేరుప్రస్థారం, పాతాళ యంత్రం, శ్రీచక్రం, దుర్గ, రుద్ర, హనుమ మొదలగు యంత్రములు కలవు. అంకెల యంత్రములు కూడా అక్కడక్కడ ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి.
యంత్రమునకు యంత్రాధిదేవతకు, మంత్రమునకు మంత్రాధిదేవతకు భేదం లేదు. అరిషడ్వర్గముల వలన కలుగు దోషములను నియంత్రించున్నదే యంత్రం. సర్వయంత్రములకు రాజు శ్రీచక్రం. శివశక్తులకు ఒకటే రూపం శ్రీచక్రం. సర్వోత్కృష్టమైనది, సర్వశ్రేష్టమైనది శ్రీచక్రం. శివశక్తుల కలయికయే శ్రీచక్రం. సర్వసృష్టి క్రమమును సూచించున్నది శ్రీచక్రం. దీనికి అధిదేవత పరమేశ్వరి శ్రీచక్రరాజ నిలయ. అందుకే ఆమె మహాయంత్ర. ఓం ఐం హ్రీం శ్రీం మహాయంత్రాయై నమః. మహాసన. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః అన్నది శృతి. మహః అనగా మహత్తు, అది ప్రణవస్వరూపం, పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. మహత్తు నుండి సర్వసృష్టి జరిగింది. సృష్టిలో అంతర్లీనంగా చైతన్యం ప్రవహిస్తోంది. నిగూఢంగా నడచు చైతన్య శక్తి పరతత్వం. దీనినే ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహించవలదు, ఎందెందు వెదకి చూచిన అందందేగలడు అన్నాడు. నిగూఢమగు శక్తి ప్రకటనకు ఉపాధి అవసరం. ఆ ఉపాధియే ప్రకృతి, చరాచర జగత్తు. అదే అమ్మ సింహాసనం. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు పంచబ్రహ్మలు. వారిని ఆసనంగా కలది పరమేశ్వరి. ఆమె సింహాసనం మహత్తైనది, శ్రేష్టమైనది. సర్వాధికారమునకు సంకేతం జగన్మాత సింహాసనం. ఆసనం అనగా ఆహారం. ప్రళయకాలంలో సృష్టినంతయు తనలో నిముడ్చుకొనున్నది, అనగా ఆహారంగా ఉదరంలో ఉంచుకొనున్నది. అందుకే పరమేశ్వరి మహాసన. ఓం ఐం హ్రీం శ్రీం మహాసనాయై నమః. మహాయాగ. పరులను కష్టపెట్టక న్యాయబద్ధంగా ధర్మాన్ని అనుసరించి సంపాదించిన ద్రవ్యంతో వేదములందు సూచించిన విధంగా దేవతారాధనను చేయుటే యాగం. ఇది భారతీయ వేద వాంగ్మయం మాట. అర్చనం, యజనముల సంకేతమే యాగం. దేవతామూర్తులకు, శ్రీచక్రము మొదలగు యంత్రములకు షోడశోపచారముల ద్వారా ఆరాధన చేయుట బహిర్యాగం. రూపనామక్రియలకు అతీతమగు పరబ్రహ్మను ఉపాసించుట అంతర్యాగం అని యాగములు రెండు రకాలు. రూపగుణములకు సంకేతకములగు చిత్రపటములను, విగ్రహాలను ఆరాధించుట సగుణోపాసన. పరతత్వ భావనను మానసికంగా మననం చేస్తూ పరతత్వమును భావనలో నింపుకోవటం నిర్గుణోపాసన. గర్భస్థ స్థాయి నుండి మరణం వరకు జీవికి జరుగు సంస్కారములను ఆచరించుటే జీవిత యాగం. మానవ శరీరావయవములకు ఇంద్రాదులు అధిష్టాన అంగదేవతలు. అంగదేవతలను ఉపాసించుట ద్వారా అంగిదేవతయగు పరమేశ్వరీ ఉపాసనను క్రమారాధన అంటారు. పరబ్రహ్మరూపిణి యగు పరమేశ్వరిని పై విధంగా ఆరాధించుటే మహాయాగం. అదే మంత్ర జపాదిలో చేయు అంగన్యాస కరన్యాసములు, వ్రతములందు కనపడు అంగపూజలు, కవచ స్తోత్రములు, ఆరాధనా సమస్తమును బోధించున్నది వేదము. వాటిలో సూచించిన విధంగా చేయు ఆరాధన క్రమారాధన. పరమేశ్వరి వేద జనని, వేద రూపిణి, మహాసరస్వతీ స్వరూపం. అందువలన అమ్మ మహాయాగ క్రమారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం మహాయాగ క్రమారాధ్యయై నమః. పూజిత. భరణ రమణ పమనకర్తా భైరవః. సృష్టి స్థితి లయములకు కారకుడగు పరమశివుడు భైరవుడు. అసితాంగ రురు చండ క్రోధ ఉన్మత్త కపాల భీషణ సంహార భైరవులని భైరవులు 8 రకములు. సూర్యమండలమందు మార్తాండ భైరవుడు మహాయాగమునకు కారకుడు, నారాయణ స్వరూపుడు.
పరమేశ్వరుని అంశములే భైరవులు. అష్టభైరవుల సమిష్టి రూపమే పరమేశ్వరుడు, నారాయణ స్వరూపుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్న తత్వమునకు రూపమే భైరవుడు. పరమేశ్వరుడే మహాభైరవుడు. మహాభైరవునిచే పూజింపబడు జగన్మాత మహాభైరవ పూజిత. ఓం ఐం హ్రీం శ్రీం మహాభైరవ పూజితాయై నమః.